వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము శ్రద్ధతో ఈ టీవీ కార్యక్రమం ద్వారా వినుచున్నందులకు దేవుని తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీతో ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చాలా పవిత్రమైనది. దేవుని యొక్క వాక్యం చాలా బలము గలది. ఈ వాక్యం ద్వారా అనేకులు తమ జీవితాలను ప్రభు వైపుకు మళ్లించుకోవడానికి ప్రతి వారికి కూడా దేవుడు చక్కని సమయాన్ని అనుగ్రహించారు కనుక వారి యొక్క జీవితాలని ప్రభువు వైపుకు త్రిప్పుకున్నట్లయితే వారు చాలా ధన్యులు. ఎప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పాత జీవితాన్ని కంటిన్యూ చేసినట్లయితే దేవుని యొక్క వాక్యానికి ఎవరు కూడా చోటివ్వలేరు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి శ్రద్ధ చూపేటువంటి మనసు ఎవరికి ఉండదు. దేవునిలో విశ్వాసం ఉంచి ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధతో విని ఆ వాక్య ప్రకారంగా మీరు జీవించినట్లయితే మీరెంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ఆస్కారం కలుగుతూ ఉన్నది. దేవుని యొక్క క్రియలు చాలా గొప్పవి. దేవుడు ప్రతి వారికి అనేక రకాలైనటువంటి మేలుకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. దేవునిలో నమ్ముకునేటువంటి వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని నమ్ముకోవడం ద్వారా ప్రతి వారికి కూడా శాంతికరమైనటువంటి జీవితం లభిస్తూ ఉంటుంది. అపోస్తులైన పౌలు యాకోబుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనము నుంచి 16వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల మీకు ఏమి ప్రయోజనము? దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తులైన పౌలు ద్వారా మనతో చెప్తా ఉన్నారు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? దేవునిలో నాకు చాలా గొప్ప విశ్వాసం ఉన్నది. దేవునిలో నేను చాలా గొప్పగా ఎదుగుదల కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. దేవుడిలో నేను ఎంతో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అని చాలామంది అతిశయపడుతూ ఉంటారు. చాలామంది దేవుని గురించి చెబుతూ ఉంటారు. దేవుడు గొప్పవాడు. రైట్, దేవుడు గొప్పవాడే. అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు నీ కుటుంబంలో చేశారు, మంచిదే. అయితే దానికి ఫలితంగా నువ్వేం చేయాలని అంటే ఇతరులకు ఎంతో ఏదో రకమైనటువంటి ఒక సహాయాన్ని నువ్వు చేయటానికి పూనుకోవాలి. ఇతరుల పట్ల క్రియారూపకముగా నీకు తగినటువంటి సహాయాన్ని ఇతరులకు అందించాలి, లేని వారికి అందించాలి. ఆయనలో విశ్వాసముగా నేను జీవిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు, మంచిదే. అయితే ఆ విశ్వాసానికే క్రియారూపముగా ఏదో కొంత నీవు పేదలకు చేసినట్లయితే, నీ పొరుగు వారికి చేసినట్లయితే అది చాలా మంచి పని, అది ప్రయోజనకరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పని అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. క్రియలు లేనటువంటి విశ్వాసము ఎవడైనను కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము
కాబట్టి క్రియలు కావాలి మనిషికి. ఇతరుల పట్ల జాలి కలిగినటువంటి మనసు కావాలి. ఇతరుల యొక్క పరిస్థితిని ఆలోచించేటువంటి ఆ యొక్క మంచి మనసు కావాలి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పేదవారిని నువ్వు చూసినప్పుడు అతనికి నీవు చేయగలిగినటువంటి సహాయము నువ్వేమైతే ఉందో అది నీవు చేసి తీరాలి. అది క్రియ అంటే. ప్రభులో విశ్వాసం ఉంది, విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు, మంచిదే. కానీ ఆ యొక్క విశ్వాసానికి ఈ యొక్క పరిస్థితిని నీవు కల్పించుకో. ఈ క్రియలు చేయగలిగినటువంటి పరిస్థితులు నీవు కల్పించుకో. అలా చేసినట్లయితే నీవు ధన్యుడవు. అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? ధన్యుడవు రైటే. అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము నీకు ఉన్నది. అయితే ఆ విశ్వాసము నిన్ను రక్షించగలదా అని దేవుడు మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అయితే క్రియలు లేనటువంటి విశ్వాసము ఏమంటున్నారు ఇక్కడ? మృతము. క్రియలు లేనటువంటి విశ్వాసము కలిగినటువంటి జీవితము మృతము, అంటే అది ప్రయోజనము లేనిది. కాబట్టి ఇటువంటి కార్యాలు చేయటం, ధర్మకార్యాలు చేయటం, ఇతరుల పట్ల మంచి స్వభావం కలిగి ప్రేమతో అతని యొక్క బాధలో నుంచి క్రియారూపంగా నీవు లేవనెత్తటం, ఇటువంటి కొన్ని పనులు నువ్వు చేయటం ద్వారా నువ్వేంటంటే ఉపయోగకరమైనటువంటి పరిస్థితి, దేవునిలో మంచివాడుగా నీవు పరిగణింపబడతావు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన ఈ యొక్క సమాధానముగా వెళ్ళుడి. ఎవరైనా వచ్చినట్లయితే, నిన్ను అడిగినట్లయితే ఏం పర్వాలేదు నాయనా, మరి నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా అంటే అతని యొక్క కడుపు నిండదు. అటువంటి లేనిపోని మాటలు, ఉపయోగం లేని మాటలు చెప్పటం ద్వారా అతనిని నీవు తృప్తిపరచలేవు. నీకు కలిగినటువంటి సహాయాన్ని క్రియారూపముగా నీవు చేసినట్లయితే అతనిని, నీ సహోదరుని, నీ ప్రక్కవారిని తృప్తిపరచగలవు. అలా తృప్తిపరిచినట్లయితే దేవుడు దాని వెనువెంటనే నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి మాటలు చాలా గొప్పవి. ఇంకొక మాట, మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన ఈ యొక్క సమాధానముగా వెళ్ళుడి. ఏం పర్వాలేదు నాయనా, నేను దేవుడే చూసుకుంటాడు అని నువ్వు చెప్పినట్లయితే దానికి ప్రయోజనము ఏమీ లేదు. చలి కాసుకొనిడి. వస్త్రములు లేనప్పుడు, ఒక పేదవాడు బాధపడుతూ ఉన్నప్పుడు నీవు చూసి దాన్ని మొహము ప్రక్కన వేసుకొని వెళ్ళటానికి కుదరదు. దానికి ప్రయోజనం లేదు. ఆ సహోదరుడు నీకు కనిపించినప్పుడు అతని యందు జాలిపడి నీవు చేయవలసినటువంటి సహాయము నువ్వు చేయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అంటే విశ్వాసం ఒకటే ఉండి క్రియలు లేనట్లయితే మృతమగును. మృతమగునంటే అది చనిపోయినట్లే. అంటే దానివలన ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు. అంటే ఏంటి? నీవు క్రియలు చేయటము తప్పనిసరి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే ఇటువంటి క్రియలు చేయటానికి పూనుకుంటాడు. అయితే ఇలా క్రియలు చేయటం ద్వారా ఏంటయ్యా నీకు లాభం అంటే దాని వెనువెంటనే దేవుడు నీకు సహాయము చేయటానికి సిద్ధంగా ఉంటారు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verse 10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూసారా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీవు పేదల పట్ల అనేక రకాలైనటువంటి క్రియారూపకంగా నీవు సహాయం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు ఆటోమేటిక్గా నీకు ఆ సహాయాన్ని
ఫుల్ఫిల్ చేస్తారు. దేవుడు ఆ సహాయాన్ని నీకు పంపిస్తారు. ఎవరెవరు ఒకరితోటో మాట్లాడి నీకు కావలసినటువంటి నీడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ నీడ్స్ని ఆయన ఫుల్ఫిల్ చేస్తారు. దేవుని యొక్క క్రియలు గొప్పవి. అంతేకాదు కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 103 వెర్స్ 5. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చూసారా, దేవుని యొక్క వాక్యములు ఎంత బలమైనవో. నీవు క్రియలు చేసినట్లయితే, లేని వారి ఎడల నీవు జాలి చూపించినట్లయితే, ప్రభువారి యొక్క ప్రేమ నీలో నిండారుగా ఉన్నట్లయితే, నీవు ఆ పని చేసి చూపించినట్లయితే దేవుడు ఏమంటున్నారు? పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఏదో రకమైనటువంటి మేలు, నీవు అనుకున్నటువంటి మేలు నీ కుటుంబంలో జరుగుతుంది. ఎందుకనంటే నీవు నీ ఇతరుల పట్ల వారి యొక్క బాధలలో నీవు ఆదుకున్నావు కాబట్టి, వారికి క్రియారూపంగా నీవు చేయగలిగినటువంటి సహాయము నీవు చేసి చూపించావు కాబట్టి ఆయన ఏమంటున్నారో, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి మేళ్ళు కావాలని అంటే, ఇటువంటి అద్భుత కార్యాలు నీ కుటుంబంలో జరగాలి అని అంటే, దేవుని యొక్క ఆశీర్వాదము నీవు పొందుకోవాలని అంటే, నీవు ఇతరుల పట్ల ఏం చేయాలి? క్రియారూపకమైనటువంటి పనులు, క్రియలతో నీవు చేయాలి. ఒట్టి నోటి మాటలతో వారి యొక్క బాధను నువ్వు తీసివేయలేవు. ఒక పేదవాని యొక్క బాధను నీవు నోటి మాటలతో తీసివేయలేవు. క్రియారూపకముగా నీవు తీసివేయటానికే ఆస్కారం కలుగుతుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దీనులను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, ఆయన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయును. ఆయన చేసినటువంటి పనికి ఎవరైతే దీనుల పట్ల కనికరం చూపిస్తారో, దీనుల పట్ల ఎవరైతే ప్రేమ కలిగి మాట్లాడతారో, వారికి సహాయం చేయగలిగినటువంటి ఆ మనసు ఎవరికైతే ఉంటుందో వారి యొక్క ఉపకారమునకు దేవుడు ఆటోమేటిక్గా ఆయనకు ప్రత్యుపకారము చేయను. దేవుడికి చేసినట్లేనట దీనులకు, దరిద్రులకు ఎవరైతే సహాయం చేసేటువంటి మనసు ఉంటుందో, వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వారందరూ కూడా దేవుడికి చేసినట్లే. ఆయన ప్రత్యుపకారము చేయను. అంతేకాదు, నీవు చేసినటువంటి ఆ యొక్క ఉపకారానికే ఆయన 10 రెట్లు నీకు తలాంతులు ఇస్తారు. అంటే దీని అంతటికే కారణం ఏంటయ్యానంటే, నీలో తగ్గింపు కలిగినటువంటి స్థితి, మంచి స్వభావం కలిగినటువంటి పరిస్థితిని నీవు దేవునిలో అలవాటు చేసుకో. అలా అలవాటు చేసుకున్నట్లయితే దేవునిలో నీకన్నీ మేళ్ళే జరుగుతాయి. ఆయన యొక్క ఆశీర్వాదాలు నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అని ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచునితునని చెప్పెను. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? క్రియలు లేనటువంటి విశ్వాసము ఇదంతా కూడా నిష్ప్రయోజనము. ఏ విధమైనటువంటి ఫలితము నీలో ఉండదు. క్రియలు కావాలి. దేవుని బిడ్డల పట్ల నీకు మర్యాదకరమైనటువంటి పనులు చేయాలి, క్రియారూపకముగా చేయాలి. దైవజనుల పట్ల క్రియారూపకమైనటువంటి పనులు చేయాలి. ఆయన యొక్క ఆపదలో నీవు ఆదుకునేటువంటి పరిస్థితిని నీవు కల్పించుకోవాలి. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారయ్యానంటే, దేవునిని
నిండారుగా సేవించినటువంటి వారికి, దేవునిలో గొప్ప విశ్వాసము గల జీవితాన్ని జీవించేటువంటి వారికే ఈ యొక్క క్రియారూపకమైనటువంటి పనులు చేయటానికి సాధ్యమవుతుంది. కీర్తనల గ్రంథము 107 అధ్యాయము 9వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 107 వెర్స్ 9. యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచుయున్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, యాలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. నీవెవరైతే దీనుల ఎడల లేని వారికి నీవు సహాయం చేసేటువంటి పరిస్థితిలో నీవు చేసి ఉన్నావో, ఆటోమేటిక్గా నీకేం చేస్తున్నారంటే, నీకే విధమైనటువంటి అవసరతలో నువ్వు బాధపడుతున్నావో దేవుడు అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచును. ఎందుకనంటే క్రితంలో ఒకరి బాధలో నీవు ఆదుకొని ఉన్నావు కాబట్టి నీకు కావలసినటువంటి సహాయాన్ని ఆయన అందిస్తారు. ఆయన అందించి ఆయన నీ ద్వారా ఘనపరచబడి ఉన్నారు. ఎందుకనంటే నీకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు అనేక రకాలుగా ఉన్నాయి కాబట్టి నీవు కూడా దేవుణ్ణి ఘనపరచడానికి వీలు కలుగుతుంది. అలా ఘనపరిచినట్లయితే నీవు ధన్యుడవు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నావు. నీకు ఏ విధమైనటువంటి లోటు కలుగదు. ఎందుకనంటే నీవు దేవుని క్రియలను నెరవేరుస్తూ ఉన్నావు ఇతరుల పట్ల. కాబట్టి దేవుడు కూడా ఆటోమేటిక్గా నీ యొక్క క్రియలు ఏమైతే ఉన్నావో నీ క్రియలకు తగినట్టు ప్రతిఫలము ఆయన నీకు దయచేస్తూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి నీవెల్లప్పుడూ కూడా క్రియారూపకమైనటువంటి పనులని చేయటానికి నీవు సిద్ధపడుతూ ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి వారు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితిని అలవాటు చేసుకుంటారు అని అంటే నీవు ఇతరులకు క్రియారూపకమైనటువంటి క్రియలు చేసేటువంటి క్రియ నీలో కనపడుతుంది. ఆ జాలి కలిగినటువంటి హృదయం దేవుడు నీకు ఇస్తాడో అలాగ నీవు కలిగి ఉండాలి. ఆ జాలి కలిగినటువంటి మనసు నీకు ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు కూడా నీ యొక్క సహాయాన్ని ఇతరులతో నీకు పంపిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి కొదువ నీకు ఉండదు అని దేవుని యొక్క వాక్యం నీకు ఇక్కడ సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులరా, నీవు క్రితము ఏ విధమైనటువంటి జీవితాన్ని నీవు జీవించావో తెలియదు, కానీ దేవుని పట్ల నువ్వు చేసినటువంటి ఆ క్రియలను, దేవుని పట్ల చేసినటువంటి ఆ సహాయాన్ని నీవు చేయి ముడుచుకోకుండా, టైట్ ఫిస్టెడ్ హ్యాండ్ అంటారు దాన్ని, అంటే నీ చేయి ముడుచుకొనక ఇతరులకు లేనటువంటి వారికి నీవు సహాయం చేసేటువంటి మనసు నీకు ఉండాలి. అలా మనసు నీకు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. డెట్రోనమీ చాప్టర్ 28 వెర్స్ 5. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. నువ్వు ఇతరులకు సహాయం చేసినట్లయితే, ఇతరుల పట్ల నీ క్రియలను మంచిగా నీవు చేసినట్లయితే, ఇతరుల పట్ల నీవు జాలి కలిగినటువంటి హృదయముతో నీవు జీవించినట్లయితే, నీ పనులను సక్రమంగా చేసినట్లయితే నీ గంపయు పిండి పిసుకు తొట్టెయు దీవించబడును. నీ సమస్తము కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను అని చెప్తున్నారు. నీకేమైతే కలిగి ఉందో ఆ సమస్తము కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధమైనటువంటి కొదువ నీ కుటుంబంలో ఉండదు. ఏ విధమైనటువంటి వెలితి నీ కుటుంబంలో ఉండదు. ధన్యకరమైనటువంటి జీవితం నీకు కలుగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి మనసు, ఇతరుల పట్ల వారికి చేయగలిగినటువంటి మంచి క్రియలు చేయగలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించు. మంచి క్రియలు చేయటానికి నీవు ప్రయత్నం చేయి. అలా ప్రయత్నం చేసినట్లయితే
దేవుడు నీ యందు మంచి ఉద్దేశం కలిగి మంచి భవిష్యత్తును నీకు ఏర్పాటు చేస్తారు. ఎందుకనంటే సర్వస్వము కూడా నీవు దేవునికి ధారపోసావు కనుక, దేవుని యొక్క బిడ్డలకు నీవు తారపోసి ఉన్నావు కనుక దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి ఆయన యొక్క దృష్టిలో నిన్ను ఉంచుకుంటారు. ఇటువంటి సత్యాలని నీవు మర్చిపోకూడదు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. క్రితము చెప్పినట్లుగా ఈ విధమైనటువంటి పనులు నువ్వు చేసినట్లయితే, యేసుక్రీస్తులో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించి నీ యొక్క క్రియలను పేదవారికి చేసినట్లయితే నీవు దీవించబడతావు. అలాగా జీవించగలిగినటువంటి జీవితము నీకు కావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు పొందుకోవాలనంటే, దేవుడిచ్చేటువంటి తలాంతులను నీవు పొందుకోవాలనంటే దేవుని చెప్పేటువంటి వాక్య ప్రకారముగా నీవు జీవించు. ఒకవేళ నీ యొక్క హృదయములో దుష్టక్రియలు ఏలుబడి చేస్తున్నట్లయితే దేవుని దగ్గర నీవు మొరకెట్టు, దేవునిలో నువ్వు ప్రార్థన చేయి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి మంచి క్రియలు చేయలేనటువంటి భయంకరమైనటువంటి స్థితులు నీలో ఉన్నట్లయితే వాటిని తీసివేయమని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకో. మంచి జీవితం కావాలని అంటే దేవుని అడుగు. దేవుడే సమస్తాన్ని కూడా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. అటువంటి మంచి క్రియలను చేయటానికి నీవు పురుకొల్పబడు. దేవుని యొక్క వాక్యానికి మంచి విలువనివ్వగలిగినటువంటి స్థానాన్ని నీ మనసులో సంపాదించుకో. దేవుని నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించు. అలా అంగీకరించినట్లయితే ఈ పైన చెప్పబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పద్ధతిలో నీవు నడవటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఇండుడి. చిన్న ప్రార్థన చేసుకున్నారు ప్రియులారా. అందరూ తలలో ఉంచి కండ్లు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. ఇదిగో నా ప్రభువా, ఎవరైతే నా తండ్రి మీ క్రియలు చేయకుండా ఇతరుల పట్ల మంచి క్రియలు చేయగలిగినటువంటి స్వభావం లేకుండా ఎవరైతే ఉన్నారో నా ప్రభువా, మీ వాక్యాన్ని అర్థం చేసుకొని ఇక నుంచైనా మంచి క్రియలు చేయటానికి విశ్వాసముతో మీలో మసులుకోవడానికి కావలసినటువంటి ఆధిక్యతను మీ ప్రియబిడ్డలకు దయచేయండి నాయన. మీ కృప వారిపై కుమ్మరించండి తండ్రి. మీ వాక్యాన్ని అర్థం చేసుకున్న ప్రభా వాక్యాన్ని ప్రకారంగా జీవించగలిగేటువంటి శక్తిని, భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ వాక్యంతో మీ ప్రియబిడ్డలతో మాట్లాడండి నాయన. వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపండి నా ప్రభా. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఉంటే వారి యొక్క వ్యాధులను అరికట్టండి, వారి గాయాలను అరికట్టండి నాయన. వారు మనసులకు నెమ్మదిని దయచేయండి ప్రభువా. శాంతికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన.
వారి యొక్క కుటుంబాల్లో మంచి మేళ్లు దయచేయమని, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనిమని మా ప్రభువును ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దేవునితో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.